మొట్టమొదటిగా ఇచ్చే హారతి ఏకహారతి. ఈ హారతి దర్శించడం వలన సకల పాపాలు క్షయమై పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెబుతున్నారు. నాగహారతి దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు అలాగే పవిత్రతకు ప్రతీక. నాగహారతి దర్శించడం వలన భక్తులకు సంతాన సౌభాగ్యం అలాగే రోగ నివారణ కలుగుతుంది. నాగదోషం ఉన్నటువంటి వ్యక్తులు జ్యోతి స్వరూపమైన హారతిని చూడడం వలన సకల శుభాలు జరుగుతాయని పురాణాల్లో చెబుతున్నారు. సద్యజాతి, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే నామాలతో ఉన్న ఈశ్వరునికి ప్రతిరూపం పంచహారతి. ఈ హారతిని దర్శించడం వలన భక్తుల పంచమహాపాతకాలు నశిస్తాయి. అలాగే పంచ ప్రాణాలకు స్వాంతన కలుగుతుంది. మల్లేశ్వర స్వామి వారి సంపూర్ణ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అది కాకుండా అమ్మవారు కూడా పంచముఖాలతో ఉంటుంది. ఇందువలన పంచహారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.